ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు. బ్రహ్మ ముహూర్తం నందు నిద్ర నుండి మేలుకోనవలను. ఉదయం సాయంత్ర సమయం నందు స్నానం ఆచరించవలెను. మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రముగా ఉంచుకొనవలెను. నిత్యం శిరస్సు ముక్కు పాదముల యందు తైలమును ఉపయోగించుకొనవలెను. వెంట్రుకలు గోళ్ళు 15 రోజులకు 3 సార్లు హరించవలెను. పితృదేవతలకు పిండం ప్రదానం చేయువాడుగా ఉండవలెను. భయము లేకుండా ధైర్యవంతునిగా ఉండవలెను. భయము కలుగుటచే రోగములు ఉద్భవించును. గోడుగు తలపాగా కర్ర సహాయంగా ఉంచుకొనుము. కొండలు సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు. శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము. ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భోజనం చేయవలెను. రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం. అజీర్ణం చేయుట తినిన వెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును. కాలం కాని కాలము నందు ఆహారం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును. అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకునవలెను. ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును. ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును. విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు. పాలు నెయ్యి తృప్తిగా తినుట వలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు. ప్రతిరోజు భోజనం చేసిన తరువాత మజ్జిగ తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను. విరుద్ధ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషయములను గ్రహణి మొలలు మొదలగు రోగములను నివారించును. పెరుగునందు 4వ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను త్రాగవలను. ఇది అత్యంత ఉపయోగకారి. రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం. అన్నీ పాల కంటే ఆవు పాలు శ్రేష్టం. వృక్ష సంబంధమైన నూనెలలో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది. నెయ్యిలన్నింటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది. పప్పు ధాన్యాలలో అన్నిటికంటే పెసలు శ్రేష్టమైనవి. ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం. దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం. ఫలములలో ద్రాక్ష శ్రేష్టం. ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం. చెరుకు నుండి తయారవు బెల్లం శ్రేష్టం. మినుములు అతిగా వాడరాదు. వర్షాకాలం నందు నదులయందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు. గొర్రె పాలు గొర్రె నెయ్యి వాడడం మంచిది కాదు. దుంపలయందు బంగాళాదుంప అతిగా వాడరాదు. మలమూత్ర వేగములను ఆపరాదు. ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమును ద్రవరూపంలో మార్చి అరిగించును. హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది. స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది. విరిగిన పెరుగు మలమూత్ర మార్గమును అడ్డగించును. ఉసిరిక పచ్చడి ప్రతి 15 రోజులకు ఒకసారి తీసుకోవడం వలన వయస్సు నిలుపును. నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును. నువ్వుల నూనె వాతమును శ్లేషమును తగ్గించును. తేనె శ్లేషమును పిత్తమును తగ్గించును. కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు. ఇంగువ వాతమును కఫమును తగ్గించును. ఆహార దోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును. జఠరాగ్ని వృద్ధి చేయను. ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును. మినుములు శ్లేష్మమును పిత్తమును వృద్ధి చేయను. అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు, హానికరం. నిమ్మకాయ పాలతో పెరుగుతో మినపప్పుతో కూడి తినకూడదు. పాలు త్రాగడానికి ముందుగాని పాలు త్రాగిన అనంతరంగాని నిమ్మరసం వాడరాదు. స్మృతి మద్యం వలన హరించును. మద్యం తాగరాదు. ఆహారానికి ముందు వ్యాయామం చేయవలెను. వ్యాయామం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును. బ్రహ్మచర్యం ఆయువును వృద్ధి పొందించును. నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తించును. నపుంసకత్వం సంభవించును. మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు. మూర్ఖులు నపుంసకుడు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు. సంధ్యాకాల సమయం నందు భోజనం స్త్రీ సంగమం నిద్ర చేయరాదు. మిక్కిలి వేగముగా ప్రవహించే జలం నందు స్నానం చేయరాదు. నోటికి ఆచ్ఛాదన లేకుండా ఆవలింత తుమ్ము నవ్వు ప్రవరింప చేయకూడదు. భూమిని గీయకూడదు, గడ్డి తుంచకూడదు.
మట్టి బెడ్డలు చేతితో నలపకూడదు, ముక్కుతో శబ్దం చేయకూడదు, పళ్ళు కొరకకూడదు. ప్రతి ఉదయం నోటియందు నువ్వుల నూనె పోసుకొని తెల్లటి నురుగు వచ్చే వరకు పుక్కిలించి బయటకి విడువవలెను. దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను. దీనిని ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములకు బలం కలుగును, దంత వ్యాధులు రానివ్వదు, నమ్ములు వానికి రుచి తెలియదు. పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలెను. ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభవించును. పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు. వాటిని మృతకణాలు అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది. రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును. ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.